వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీ నాయకుల సిగ్గుచెట్టు చర్య అని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాత నవీన్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం వేములవాడ రాజన్న ప్రధాన ద్వారం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. క్షీరాభిషేకం అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో చేయలేకపోయిన రాజన్న పునర్నిర్మాణ అభివృద్ధి పనుల్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో వేగంగా పూర్తి చేస్తోందని, ఈ అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీలు నాగం మురళి, లావుడ్య శేఖర్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఎం సాగర్, రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోమల ప్రవీణ్, అర్బన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొమ్మ తిరుపతి, కోఆర్డినేటర్లు ప్రసాద్, సామల రజనీకాంత్, పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ షాహిద్ పాషా, అలాగే నక్కా సాయి, షేక్ ఇర్ఫాన్, అక్కి సునీల్, కాసల అరుణ్, సందెల శశికుమార్, మ్యాదరి జాన్సన్, నేదురి రాకేష్, శివ, దీపక్, నవీన్ తదితర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. టెంపుల్కు సంబంధించినటువంటి 150 కోట్లతో నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు మరి బాధ్యతగా గత కాలంలో చేయలేని ప్రభుత్వానికి నిదర్శనంగా మరి ఈరోజు టెంపుల్ డెవలప్మెంట్కు కొన్ని కోట్ల నిధులు వెచ్చించినటువంటి వేములవాడ నియోజకవర్గ ఆది శ్రీనన్న గారికి కూడా మరి ఈరోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి ఈ బీజేపీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు మరి మొన్న దిష్టిబొమ్మ దహనంలో ఆ సమస్యలన్నీ కూడా మన గుండెల్లో మదిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఏదైతే అవసరమో అవన్నిటి కూడా తీర్చున్నటువంటి మా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ ఆదిశీనన్న కూడా మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడ గుడి ఆవరణలో మరి రోడ్డు విస్తరణ కావచ్చు, మరి క్యాంటీన్లు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలను మరి వేములవాడ పట్టణంలో వేములవాడ పరిసర ప్రాంతాలకు అందజేస్తూ వేములవాడనే గుడి అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నటువంటి మా ఆదిశీనన్న గారిని విమర్శిస్తే మేము ఆదిశీనన్న గారికి యూత్ కాంగ్రెస్ అడ్డుగోడగా ఉండి మరి మీ అందరినీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి పాలాభిషేకానికి కార్యక్రమానికి సహకరించినటువంటి వేములవాడ పట్టణ, అర్బన్ మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.